మీ ముగ్గురు గురించి ఫ్లాట్ లో మంచి అభిప్రాయమే ఉందే. ముగ్గురిని బొక్కలేస్తా. ఆ సీసీటీవీ ఫుటేజ్ రాని ఈ ఎస్ఐ నిజస్వరూపం తెలుస్తుంది. అర్థమైందా? క్రిమినల్ వేస్ట్ ఆఫ్ సొసైటీ. ఎప్పుడు చూసినా ఈ ఫోన్ గోలేంద్రా. అయినా అర్ధరాత్రి వేళ మీకెవరు ఫోన్ చేస్తారు? ఆ ఫోన్ తీసి చెత్త కుప్పలో పడేయండి. బ్రదర్స్ మీరుండండి, నువ్వెళ్ళు. ఓకే. మీలో ఎవరికి షూట్ చేయడం వచ్చు? సార్, సీసీటీవీ ఫుటేజ్ నేను చెక్ చేసేసాను. డౌట్ అయ్యే విధంగా ఇక్కడికి అమ్మాయి మాత్రమే వచ్చింది. విజువల్స్ నేను రికార్డ్ చేసేసాను సార్. కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది. లుక్ ఎట్ దిస్ సార్. సార్, మరో విషయం, ఈ అమ్మాయి ఫ్లాట్ లోకి వెళ్ళే విజువల్స్ మాత్రమే ఉన్నాయి, తిరిగి వెళ్ళేది లేదు. సో ఈ ఫ్లాట్ లో అమ్మాయి ఎక్కడో ఉంది. ఒకవేళ ఇక్కడే ఉండొచ్చు కదా సార్. ఆ నిర్ణయం నువ్వే తీసుకుంటావా? ఏదో నా డౌట్ మాత్రమే చెప్పా. సారీ, ఏదో మారిపోయింది. ఇదే నువ్వు తెచ్చిన సాక్ష్యం? సారీ సార్, ఒక జస్ట్ మిస్టేక్. సర్లే, అది నాకు వాట్సాప్ చేసేయి. అలాగే. ఏమైంది? అది నేను స్విచ్ ఆఫ్ చేశాను సార్. క్రిస్మస్ టైం కదా, కస్టమర్ కేర్ నుంచి. ఓహో సార్, ఇదే ఆ విజువల్. ఈ అమ్మాయి బెంగళూరు కదా, ఏంటి ఇక్కడ కూడా బిజినెస్ స్టార్ట్ చేసేసిందా? వచ్చిన అమ్మాయి ఎక్కడికి పోయింది? అవును, చంపిన అమ్మాయి లేదు, చచ్చిన అమ్మాయి లేదు. టూ కాంప్లికేట్. అవును, ఈ డయానా ఫ్లాట్ లో సీసీ కెమెరా లేవా? అలా ఉండడానికి ఛాన్స్ లేదే. ఎందుకు ఈ ఫ్లాట్ వాళ్ళు అలా చేశారు? అది నాకు అర్థం కావట్లేదురా. రిపోర్ట్ చేయాలి కదా. ఏదో ఒకటి సమాధానం చెప్పబోయ్యా, అడుగుతున్నాను కదా. డయానా మేడం ఆ ఫ్లాట్ అసోసియేషన్ తో మాట్లాడి ఆ ఫ్లోర్ సీసీటీవీ కెమెరా తీసేసింది. అందువల్ల అక్కడ జరిగిందేది చూడలేము. అలాగా? ఆమె కూడా వీళ్ళలాగా సినిమా అమ్మాయిగా. ఎక్కడెక్కడ తిరిగిందో ఏంటో ఎవరికి తెలుసు. కలికాలం. జనాల సురక్షత కోసమే పోలీసులు కొన్ని షరతులు విధించారు. వాటిని ఎవరు పట్టించుకోరు. కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే అవన్నీ నాలాంటి బ్రిలియంట్ ఆఫీసర్ నెత్తి మీద పెట్టేస్తుంటారు. రాస్కెల్స్. ఈరోజు అన్ని ఫ్లాట్స్ చెక్ చేయాలి. ఛానల్ వాళ్ళు వచ్చేసి ఉంటారా? ముందు ఆ టీవీ ఆన్ చేయి. అలాగే సార్. సౌత్ ఇండియా హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా. ఏంటా ఇది, హెచ్డి టీవీనా? కాదు సార్, నార్మల్ టీవీ. సౌత్ ఇండియా సూపర్ స్టార్ డయానా తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఇదే ఇప్పుడు మన బ్రేకింగ్ న్యూస్. సంఘటన జరిగిన చోటు నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నాడు. శ్రీనివాస్, వినపడుతుందా? శ్రీనివాస్, ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏమిటి? వినిపిస్తుందా? వినిపిస్తుంది. చెప్పు చెప్పు శ్రీనివాస్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? పోలీసు వాళ్ళు రిపోర్టర్స్ ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. కానీ మేము నిలబడింది చనిపోయిన ఆ డయానా ఇంటి ముందే. ఎస్ఐ విల్సన్ అండ్ టీం ఈ కేసును తీవ్రంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పటి వరకు కూడా చనిపోయిన డయానా డెడ్ బాడీని హాస్పిటల్ వరకు కూడా తీసుకెళ్ళడం జరగలేదు. అది కేవలం మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్లక్ష్యమే అని అనుకోవాలి. ఇన్వెస్టిగేషన్ నువ్వు చేయరా. ఇక్కడ మేక దొరకాల్సిన ప్లేస్ లో తోక కూడా దొరకలేదు. ఎందుకని ఇప్పటి వరకు బాడీని అక్కడ నుంచి తీయలేదు? నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. ఎందుకని ఎందుకని ఇంకా బాడీ ఎక్కడి నుంచి తీయలేదు? చెప్పండి, జనాలకు తెలియాలి. డయానా ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. బాడీ చూస్తే ఇక్కడే ఉంది. ముగ్గురు ఇక్కడే ఉండాలి, అర్థమైందా? విన్నారు కదా, ముగ్గురు ఇక్కడే ఉండాలి. బాబు వస్తున్నా సార్. నా డైలాగ్ కి ఎక్కువ అవసరం లేదు, అర్థమైందా? అలాగే సార్. ఎక్కడ్రా? వాష్రూమ్ ఇక్కడ అక్కడే ఉంది వాష్రూమ్. యు కమ్, ఐ విల్ షో యు. ఐ యూజ్ వార్డనల్ ఫ్రెషనర్. ఇట్స్ వెరీ క్లీన్, యు కెన్ ఎంజాయ్. విజయ్ సార్, వాట్ an expression.
దట్ ఈస్ నైస్. నెక్స్ట్ యూ. అబే అదే వద్దులే. వెళ్ళవా? ఓకే. సే వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళొచ్చాక వాటర్ కొట్టాలని తెలియదరా ఇడియట్. మీ ముగ్గురు వల్ల నా మూడు పాడైపోయింది, నా డ్రెస్ పాడైపోయింది. నేను చూసుకుంటాను సార్. రేయ్ మిమ్మల్ని డయానా ఏం చేశారా? రేయ్ నేను ఎవరనేది మీకు నిరూపిస్తాను రా. రేయ్ వెళ్ళరా. నన్నే కెడతారా మీరు? చూపిస్తాను రా నా తడాక. రేయ్, వెళ్ళరా. రేయ్, నీ వెళ్ళు. ఏమైంది ఇప్పుడు? హలో హలో, నా మీద నమ్మకం లేదు కదా? ఏంటి ఇప్పుడు ఐటమ్ దొరికిందా? సోలో చోర్ అన్నకేట్రా. ఇప్పుడు ఏమైంది? నేను ముందు చెప్పినట్టే అయిందిగా. డాన్ గారు, ఇప్పుడైనా నన్ను కొంచెం నమ్మండి. నా మనుషుల్ని కనుక పంపిస్తే సెకండ్స్ లో మీ ఐటమ్ ఇక్కడ ఉంటుంది, అంతే. తుమ్ కుచ్ భీ కరో, 3 గంటల లోపల నాకు నా బాటిల్ దొరకాలి. ఆ, ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్ట్. అలా రా దారికి. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ 3 గంటల లోపల నా బాటిల్ దొరకకపోతే చెప్పండి అన్నయ్య. రేయ్ తమ్ముడు, నువ్వు ఒకసారి మన గోడౌన్కి రారా. ఎందుకన్నయ్య? మిగతా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను, నువ్వు త్వరగా రా. అలాగే అన్నయ్య. చూడు మాస్టర్ ఇదే ప్రాబ్లం. అయితే పోలీసులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా? రేయ్ ఆ నటి డయానా ఆత్మహత్య చేసుకుంది, అందుకోసమే పోలీసులు వచ్చారు. అలా అయితే నేను ఇంకో విషయం అడగనా? ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయి నిజం. ఓట్ల నుంచి బూతులు వస్తాయి. రే ఇప్పుడు ఎలా రా? నువ్వు ఉండరా. అప్పుడే నీకు చెప్పాను కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనే నెత్తులు పెట్టుకోవద్దని. ఏమైనా చేసుకోండి. రేయ్ మనోజ్, రోహిణి. అమ్మాయి నీకోసమే కదా వచ్చింది, నువ్వే చూసుకో. ఏం కంపరా ఇది? దాని గురించిన సాక్ష్యాధారాలను మా ఛానల్ వారు ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేయబోతున్నారు. నటి డయానా తన మరణాన్ని ఫేస్బుక్ లైవ్ లో పెట్టిన దృశ్యాన్ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసి ఇప్పుడు మీ ముందు ప్రత్యక్షంగా ప్రచారం చేయబోతున్నాం. రే మీరు అన్న ఏం చేయలేదు కదా? చేయలేదు కదా? ఏం చేయలేదు కదా? నువ్వు ఏ అపరాధం చేయలేదు కదా? చెప్పు. నేనైతే ఏం చేయలేదు, నేను చేయలేదు. నాకేముంది? నాకు వీళ్ళకి ఏ సంబంధం రేయ్ లేదు. జరుగు. ఏరా ఇప్పుడు మనం ఏం చేద్దాం? అయితే బాడీ ఏమైనట్టు? అక్కడ ఉంది కదా, తీసుకెళ్ళండి. నేను చెప్పేస్తున్నాను, నాకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నేను ఏ అపరాధం చేయలేదు. ఉండరా. ఈ బాడీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే ఆ బాడీని పోలీసులు వెతికి పట్టుకోవాలి. ఇది ఆత్మహత్య కాదురా, పక్క ప్లాన్ మాట. అరే ఇదే కదా నేను చెప్పాను, వీడే కదా అమ్మాయిని మర్డర్ చేశాడు. వీడిని తీసుకెళ్లి లోపలేస్తే అయిపోతుంది కదా, మ్యాటర్ ఓవర్. రేయ్ ఒక మర్డర్ చేసినా 2 మర్డర్లు చేసినా శిక్ష ఒక్కటే, అర్థమైందా? నిన్ను కూడా కలిపి చెప్పేస్తాను ఎక్కువ మాట్లాడితే. ఓహో నీకంత పొగరా? పోలీసులు రాని నిన్ను నేనే పట్టిస్తా. రేయ్ మనోజ్ చూడరా. చేదిరా. ఆపండ్రా. మీ ఇద్దరికి ఓ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ముగ్గురం కలిసికట్టుగా ఉంటేనే ఈ ప్రాబ్లం నుంచి మనం బయట పడగలుగుతాం. నేను వీడికి సపోర్ట్ చేయను. నువ్వు టెన్షన్ పడుకో, ఇదంతా నేను చూసుకుంటాను. వీడిని మాత్రం హ్యాండిల్ చేసుకో. చూపిస్తా ఉంటా, కొట్టావు కదా.